ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అన్నదాతలకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లాలో గత 20 రోజులుగా కొనుగోళ్లు ప్రారంభం కాక ఆరబోసిన వడ్లలో కావాల్సిన 17% కన్నా తేమ తగ్గి 12కు పడిపోయింది. ధాన్యం గింజలు పగిలిపోయే పరిస్థితి వచ్చినా ఇంకా కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం కాలేదు. మరోవైపు తప్పుతాల విషయంలోనూ సొసైటీల్లో అవకతవకలపై అన్నదాతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వ అధికారులకు విన్నవించిన ఫలితం లేదని అంటున్నారు అన్నదాతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 20 రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టుకున్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరొకవైపు తాలు విషయంలో కూడా ఖచ్చితంగా ఈసారి తమకు అన్యాయం జరగవద్దని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి మనం దుర్షేడ్లో ఇక్కడ రైతు ధాన్యం కొనుగోలు సెంటర్లో ఉన్నాం. వారితో మనం మాట్లాడి చెప్పేద్దాం చేద్దాం. అసలు ఏంటి మీకు ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి, ఎట్లా ఉంది పరిస్థితి? మేము వారం రోజులు అవుతుంది. మేము ఇప్పుడు ఇక్కడికి ఎండ పోసినాం. 2-3 రోజుల క్రితమే ఈ స్టార్ట్ అయ్యేది ఉండే. ఆ స్టార్ట్ చేయలేదు అశ్రద్ధ వల్ల. 2 రోజుల కింద అలాట్మెంట్ వచ్చింది. తొందరగా మీరు ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. వర్షం వస్తుంది. అటు సైడు మన ఇటు ఈ వరంగల్ సైడ్ పడ్డది వర్షం. ఫుల్ వడగళ్ళు పడ్డాయి. జర దయచేసి తొందరగా అంటే మొన్ననే వచ్చింది, చేస్తామని ఇవాళ ఓపెనింగ్ చేశారు. అయితే మా మనవి ఏంటంటే ఒకటే, తాలు సాకుతోటి ఎక్కువగా 42 పెట్టి చేయొద్దు, కాంటాలు చేయొద్దు. మాకు దోషింది తాలు ఉన్నట్లయితే అంటే ఇప్పుడు 40-600 పెడతారు రూల్. ఆ 600 పెట్టి ఒక 400 గ్రాములు అంటే 41 పెట్టి జోక్కొని మరి తొందరగా కాంటాలు చేసి పెడితే మాకు చాలా సంతోషం రైతులకు. మాకు మొత్తం పంటనే తక్కువ వచ్చింది. తాలు పోయి మేము మెడరిపచ్చి ఇంత పంట కూడా టైంకు మాకు పంట జోక్కుంటే మాకు తురుతావు. వీళ్ళు ఇవాళ రేపు అనుకుని వారం రోజులు బట్టి జరుపుతారు. మళ్ళీ రేపు ఫస్ట్ వాళ్ళు కిలో 40 కిలోల 600 పెడతారు. మళ్ళీ వెనకేసి 2 కిలోలు 3 కిలోలు ఇట్లా ఇష్టమైన అటు పెడతారు. మా బోన్ చూసి మిల్లు మెచ్చలేదు, ఇది మెచ్చలేదు అనుకుంటా సదాస్తారు. దళాల లెక్క బాగా దోపుకోము సార్ మా దగ్గర. ఇక్కడ రైస్ మిల్లర్స్ వస్తున్నారా ఏంటి పరిస్థితి? రైస్ మిల్ వస్తలేరు ఇక్కడ. ఈ మన సొసైటీ నెంబర్లే వాళ్ళు చెప్పి ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత జోకినాక ఈ మీ అడ్లు కొంటలేరు, ఇలా తాలున్నది, ఇల్లు ఉసుకున్నది అని మాట్లాడి తర్వాత 2 కిలోలు అంటారు, 3 కిలోలు అంటారు. అన్న దళారీ వ్యవస్థ పనిచేస్తుందా? దళారీలు పనిచేస్తారు. అందుకే ఇప్పుడు 3 రోజులు దొరికినాక ఇక అడ్లు అక్కడ రైస్ మిల్లులు తీసుకుంటారు అని మళ్ళీ 2 కిలోలు వేస్తారు. అందుకోరానికే ఇక మేము ఇదే రేటుతోని అమ్ముకుంటే మాకు మంచిదని మేము ఆలోచిస్తున్నాం. అడ్లు కొనుగోలు చేయాలి. మేము ఎట్లా బతుకుతాము? ఈ ఎండకు చచ్చిపోయేటట్టున్నాము. నీళ్లు లేవు, అది లేదు, ఇది లేదు. ఎన్ని రోజులు అయింది మీరు? వారం అవుతుంది. ఇక వాళ్ళు మిల్లులో ఎందుకు వస్తలేరు, వీళ్ళు ఎందుకు చెప్తలేరు, ఇంకా నంబర్లు ఎందుకు చెప్తలేరు? ఈ నంబర్లు మాట్లాడాలి, సూసైడ్ వాళ్ళు మాట్లాడాలి, మంచిగా అన్ని మాటలు చెప్పి వాళ్లకు జోకటోళ్ళకు కూడా మంచిగా జోకాలి. దాదాపు 20 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు సెంటర్కు ధాన్యాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికీ కోతలు జరుగుతున్నాయి, ఇంకా ధాన్యం వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరొకవైపు అకాల వర్షాలు కూడా వీళ్ళ కొంప ముంచుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సీరియస్గా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి, అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.